తిరుమల తిరుపతి వెంకటేశ జాతకాలు మార్సవయ్య శ్రీనివాస ఇగో ఇట్లా కొలుసుకుంటారు. చాలా మంది తిరుమల తిరుపతి వెంకన్న దర్శనానికి పోయి మొక్కిన మొక్కులు తీర్చే దేవుడు ఏడుకొండల వెంకన్న అని నమ్ముతుంటారు భక్తులు. అగో అట్లనే వెంకన్న స్వామికి మొక్కులు పెట్టుకునేందుకు కొంతమంది పెద్ద పెద్దోళ్ళు పోయిర్రు. వాళ్ళేం మొక్కులు పెట్టుకుర్రో అడిగొద్దాం పారు. రైట్. మాజీ మంత్రి మల్లన్న వెంకన్న స్వామి దర్శన భాగ్యం కొరకు తిరుమల కొండ ఎక్కిండు. ఇవాళ మల్లన్న పుట్టినరోజు. 17 పుట్టినరోజు నాడు వెంకన్న దర్శనం చేసుకుడు మల్లన్న కలవాటు. అందుకనే ఈ ఏడు కూడా ఇంటి ఆమె నెంబడేసుకుని తిరుమల కొండ మీదికి పోయిండు అన్నట్టు. ఇద్దరు ఆలుమొగలు వెంకన్న స్వామికి మొక్కులు పెట్టుకుని అయ్యవార్ల దీవెనార్తులు తీసుకుర్రు. నా బర్త్డే సందర్భంగా ఏడుకొండల వాడిని వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా. ఈసారి కూడా దర్శనం చేసుకున్నా. ప్రతిసారి కూడా నా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అందిస్తున్నావు. మంచి ముచ్చటే. వెంకన్న స్వామికి నీ మీద బగ్గపాయనమే ఉన్నట్టుంది చూస్తుంటే. ఇప్పటి వరకు ఏమేం మొక్కులు మొక్కుకున్నవే మల్లన్న? మొక్కుకున్న మొక్కులని తీరినట్టేనా లేదా మరి? లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు కావాలని చెప్పిన భగవంతుడు పెద్దగా 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఇచ్చి దేశంలోనే ఫస్ట్ టైం 3 డీమ్డ్ యూనివర్సిటీలు రన్ చేస్తున్నా నేను ఒక్కడిని హైదరాబాద్. ఒక 50,000 మంది స్టూడెంట్స్ తోటి, ఒక 10,000 మంది టీచర్స్ తోటి. అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత 84 సంది వస్తున్నా నేను ఎంపీ కావాలనుకున్నా. నేను అనుకోలే కూడా, దేవునికి మొక్కలే కూడా, కానీ ఎంపీ చేసిండు భగవంతుడు. మినిస్టర్ కావాలని మినిస్టర్ కూడా చేసేసిండు నన్ను. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసిండు. అబ్బో, నీ మీద గట్టి కన్నే ఉన్నదే సాములోరికేవు. మరి ఏడేం కోరుకున్నవే మల్లన్న వెంకన్న స్వామిని? మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నాను. ఆగో ఇన్నరా అన్నట్టు ఆయన ఏలుబడిలో నువ్వు కూడా మల్లోపాలి మంత్రి కావాలని కోరుకోవాల్సింది ఉండగానే మల్లన్న ఇక మల్లన్న ముచ్చటిట్టుంటే ఇటు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ సుత తీరిక చూసుకుని వెంకన్న దర్శనానికి వచ్చిండు. సాములోకి మొక్కులు పెట్టుకుండు. వీళ్ళిద్దరే కాదుళ్ళు, మన దేశం తరపుకించి క్రికెట్ ఆట ఆడేటి శ్రీచరణి కూడా వచ్చింది వెంకన్న దర్శన భాగ్యం కొరకు.